హాయ్ వ్యూవర్స్, తెలుగు సినిమాకి సంబంధించి నంది అవార్డ్స్ అనేవి అత్యంత ప్రాముఖ్యత గలవి. మొదట్లో ఈ అవార్డ్స్కు గొప్ప విశిష్టత ఉండేది. ఈ అవార్డు అందుకోవడం ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యేవారు. రాను రాను వీటికి కూడా రాజకీయ రంగు అంటుకుంది. చాలాసార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నాయి. 2017లో అయితే నంది అవార్డ్స్పై పెద్ద రచ్చే జరగడం మనందరం చూశాం కదా. ఈ నంది అవార్డ్స్ విభాగంలో బెస్ట్ యాక్టర్ అనే కేటగిరీని 1977లో ప్రవేశపెట్టగా ఇప్పటికీ 40 సంవత్సరాల పాటు ఈ పురస్కారం అందజేశారు. ఈ బెస్ట్ యాక్టర్ అవార్డుకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించే విషయాలు, ఆశ్చర్యపోయే నిజాలున్నాయి. 1977లో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడు అవార్డు సాధించిన నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు. అమరదీపం సినిమాకు ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2016లో చివరిసారిగా ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో మూవీకి ఎన్టీఆర్ ఈ అవార్డు పొందారు. ఇప్పటి వరకు అత్యధిక సార్లు బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్న హీరో విక్టరీ వెంకటేష్. ప్రేమ, ధర్మచక్రం, గణేష్, కలిసుందాంరా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఈ 5 సినిమాలకు అవార్డు పొంది 5 సార్లు ఉత్తమ నటుడిగా ఎన్నికై ఇప్పటికీ రికార్డ్గా ఉండిపోయారు. నెక్స్ట్ మహేష్ బాబు 4 సార్లు అవార్డు పొంది 2వ ప్లేస్లో ఉన్నారు. నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు ఆ 4 సినిమాలు. స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, ఇంద్రా మూవీస్కు చిరంజీవి 3 సార్లు, నరసింహనాయుడు, సింహ, లెజెండ్ మూవీస్కు బాలకృష్ణ 3 సార్లు, అన్నమయ్య, సంతోషం, శ్రీరామదాసు మూవీస్కు నాగార్జున 3 సార్లు, సాగర సంగమం, స్వాతిముత్యం, ఇంద్రుడు చంద్రుడు మూవీస్కు కమల్ హాసన్ 3 సార్లు, గాయం, మావి చిగురు, మనోహరం మూవీస్కు జగపతి బాబు 3 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు సాధించగా, మేఘ సందేశం, బంగారు కుటుంబం సినిమాలకు ఏఎన్ఆర్ 2 సార్లు, అమరదీపం, బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలకు కృష్ణంరాజు 2 సార్లు, మామగారు, మేస్త్రీ సినిమాలకు దాసరి నారాయణరావు 2 సార్లు, ఎర్రమందారం, ఆ నలుగురు సినిమాలకు గాను రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు నంది అవార్డ్స్ పొందారు. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, ప్రభాస్ మిర్చి, సుమన్ బావా బావమరిది, రవితేజ నేనింతే, నాని ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాలకు గాను ఒక్కోసారి నంది అవార్డు పొందారు. 1993లో జగపతి బాబు, సుమన్ జాయింట్గా నంది అవార్డు పంచుకోగా 2002లో చిరంజీవి, నాగార్జున ఈ అవార్డుని పంచుకున్నారు. ఇక ఇంతవరకు ఒక్కసారి కూడా అవార్డు పొందని హీరోస్ లిస్ట్ చూస్తే అన్నగారు ఎన్టీఆర్ గారికి ఒక్కసారి కూడా నంది అవార్డు రాకపోవడం షాక్కి గురి చేస్తుంది. అలానే సూపర్ స్టార్ కృష్ణ, హీమాన్, శోభన్ బాబులకు కూడా ఈ అవార్డు ఒక్కసారి వరించలేదు. వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా వీరి ముగ్గురికి ఈ అవార్డు రాలేదు. తర్వాతి జనరేషన్లో టాప్ 4 హీరోస్ అందరికీ అవార్డు రాగా మోహన్ బాబు, రాజశేఖర్లకు మాత్రం ఈ నంది వరించలేదు. తర్వాతి జనరేషన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఇప్పటిదాకా అవార్డు రాకపోవడం విచిత్రం. అలానే ఇప్పటి టాప్ స్టార్స్లో అల్లు అర్జున్, రామ్ చరణ్లు ఇంకా నంది అందుకోలేదు.